జోర్డాన్ టూర్ కు వెళ్లిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అమ్మాన్లో ప్రవాస భారతీయుల్ని కలిసి సరదాగా మాట్లాడారు ప్రధాని. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు నితిన్ నబీన్. వికసిత్ భారత్ సాధనలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నేతలు. జోర్డాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. జోర్డాన్ రాజధాని అమ్మాన్లో ల్యాండ్ కాగానే ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్ స్వాగతం పలికారు. ఆ తర్వాత సైనిక వందనం స్వీకరించారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా జోర్డాన్ కింగ్ అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ తో భేటీ కానున్నారు ప్రధాని. భారత్ జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, ఆర్థిక అంశాలపై చర్చించనున్నారు ఇరువురు నేతలు. జోర్డాన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులను కలిశారు ప్రధాని మోదీ. అమ్మాన్లో ప్రవాస భారతీయుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే పలువురు ఎన్ఆర్ఐలను కలిసి సరదాగా మాట్లాడారు మోదీ. వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అవుతుందన్నారు. అప్పటి వరకు దేశంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించడమే కేంద్రం లక్ష్యమన్నారు. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంతో సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో బొగ్గు సహా ఇతర ఖనిజాల అన్వేషణ వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు గోయల్. सोलर पावर पिछले 11 वर्षों में 46 गुना बढ़ा है, 46 टाइम्स. विंड की कैपेसिटी आज 53 गीगावाट हो गई है, 2.5 गुना बन गई है. पेट्रोलियम की रिफाइनिंग देखें तो आज भारत दुनिया का 4th लार्जेस्ट रिफाइनिंग हब बन गया है. तो सोलर विंड न्यूक्लियर कॉम्बिनेशन हो जाए तो 24 घंटे आपको नवीकरणीय ऊर्जा, साफ ऊर्जा मिल सकती है. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ కు విషెస్ చెప్పారు. బీహార్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్ ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాబోయే బృహత్ ముంబైలో మహాయుతి కూటమి భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. పూణే, పింప్రి చించ్వాడ్ ఎన్నికల్లో అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీతో స్నేహపూర్వక పోటీ ఉంటుందన్నారు. తామిద్దరము రాజకీయాలను బాగా అర్థం చేసుకున్నామని, మూడో పార్టీకి అవకాశం ఇచ్చేది లేదన్నారు సీఎం ఫడ్నవీస్. मुंबई में महायुति चलती है, तो महायुति मुंबई में चुनाव लड़ेगी और मुंबई की जनता मोदी जी ने किया हुआ काम, हमारी सरकार ने किया हुआ काम, इसको देखते हुए फिर एक बार मुंबई हमारे हाथ में महानगर पालिका के रूप में देगी, ऐसा मेरा विश्वास है. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు బీజేపీ లీడర్లు.